ఎస్ సో హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీ thumbnail లో చూసిన విధంగానే రియల్మీ 6 యొక్క అన్బాక్సింగ్ అండ్ దాని యొక్క క్విక్ రివ్యూని అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. సో దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా జరూర్ క్లిక్ చేయండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అయితే మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే పొందగలరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ని మనం ఆఫ్లైన్లోనే తెప్పించడం జరిగింది. ఆన్లైన్లో మనకి ఇప్పుడు స్టోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. సో ఇప్పుడు మనం ఆఫ్లైన్లో తెప్పించాం. సో ఫోన్ ఒకసారి అన్బాక్స్ చేసే ముందు ఫోన్ యొక్క ఫిజికల్ ఓవ్యూ మనం ఒకసారి చెక్ చేసుకుంటే బాక్స్ది నంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాసింది. అండ్ నెక్స్ట్ రియల్మీ అని బ్రాండింగ్ ఉంది. 6 అని సిరీస్ అయితే మెన్షన్ చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకి రియల్మీ 6 అని ఉంది. అండ్ దాంతోపాటు టాప్లో చూసుకుంటే రియల్మీ లోగో ఆర్ కనబడుతుంది. అండ్ బాటంలో చెక్ చేసుకుంటే మనకి కొంత డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో క్వాడ్ కెమెరా సెటప్కి సంబంధించి అండ్ నెక్స్ట్ బ్యాటరీలో బాక్స్లో వచ్చే కంటెంట్స్కి సంబంధించి మనకి ఇక్కడ రాసించారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని హైలైట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో లైక్ మనకి ఇన్ డిస్ప్లే సెల్ఫీ 90 హెర్ట్జ్ స్మూత్ డిస్ప్లే ఉన్నట్లు, నెక్స్ట్ ఊక్ 30 వాట్స్ ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జ్ ఉన్నట్లు, నెక్స్ట్ 64 మెగాపిక్సెల్ సంబంధించి క్వాడ్ కెమెరా సెటప్ అని చెప్పి మనకి కొన్ని మెయిన్ ఫీచర్స్ అని చూపించారు. అండ్ బాటంలో చెక్ చేసుకుంటే మనకి కామెట్ వైట్ అని చెప్పి కలర్ అయితే రాస్తుంది. అండ్ నెక్స్ట్ 6GB వేరియంట్ అనమాట. సో 6GB ర్యామ్ తీసుకున్నాను. 128GB ఇంటర్నల్ మెమరీతో ఉన్న బాక్స్ అయితే మనం ఇప్పుడు తెప్పించాం. సో వెంటనే ఫటాఫట్ దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చే కంటెంట్స్ని అయితే మనం ఒకసారి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మామూలు బాక్స్ అయితే ఉంటుంది. సో మొత్తం ఎల్లో థీమ్తో అయితే మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల చెక్ చేసుకుంటే మనకి బాక్స్లో ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ దాంతోపాటు మనకి వీళ్ళు ఒక రబ్బర్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మనకి లీఫ్లెట్ అయితే ఉంటుంది. సో పేపర్ వర్క్ ఉంటుంది. సో ఈ కేస్ మీద చూసుకున్నట్లయితే మనకి రియల్మీ అని చెప్పని బ్రాండింగ్ అయితే ఉంది. మనకి రియల్మీ XTలో ఇలా బ్రాండింగ్ ఉండదు. రియల్మీ X2 దగ్గర నుంచి మనకి కేస్ మీద వీళ్ళు రియల్మీ లోగోని అయితే మనకి బ్రాండింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మొబైల్ ఫోన్ గురించి. అండ్ బాక్స్లో కూడా నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ దాంట్లో సంబంధించి ట్రావెల్ బ్రిక్ అనమాట. సో ఈ బ్రిక్ చూసుకున్నట్లయితే మనకి 5 వోల్ట్ 6 ఆంపియర్స్తో వస్తుంది. సో 30 వాట్స్ మనకు ఫ్లాష్ ఛార్జ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హాఫ్ అన్ అవర్లో మనకి 50% కంటే ఎక్కువ మనకి ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి Type-C కేబుల్ అనమాట. సో USB to Type-C పోర్ట్ ఉన్న కేబుల్ని అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సో మొబైల్ ఫోన్ గురించి. సో ఒకసారి అన్రాప్ చేసేద్దాం. మొబైల్ ఫోన్ అయితే మనకి సేఫ్ అయితే డెలివరీ అయింది. అండ్ కలర్ కూడా మనకి వైట్ కలర్ని అయితే నేను తెప్పించడం జరిగింది. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవ్యూ మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే ఇది. సో 90 హెర్ట్జ్ వరకు మనకి రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ టాప్ రైట్ కార్నర్లో మనకి సో సెల్ఫీ కెమెరా అయితే ఇన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ పక్కన సిమ్ ట్రే ఉంటుంది. సో సిమ్ ట్రే చూసుకుంటే మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. సో 2 జియో సిమ్స్ ప్లస్ 1 మైక్రో SD కార్డ్ ఎట్ ఏ టైం మనం యూస్ చేసుకోవచ్చు. 5G సిమ్స్ అలాంటివి మనకి 5G నెట్వర్క్ పనిచేయదు. అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. బాటంలో చూసుకుంటే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. Type-C పోర్ట్ ఉంది. నెక్స్ట్ స్పీకర్ గ్రిల్స్ అయితే మనకి ఇక్కడ బాటంలో కనబడుతున్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ రాకర్ ఉంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి ఎటువంటి మామూలు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే దీంట్లో ఉండదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. టాప్లో చూసుకుంటే మనకి ఎంటీగా లీవ్ చేశారు. సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మనకి బాటంలో ఇచ్చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ పోలా వైట్ కామెట్ వైట్ అని చెప్పి వీళ్ళైతే పేరు ఇచ్చారు. అండ్ స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా కనబడుతుంది. సో క్వాడ్ కెమెరా సెటప్ మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్ అని ఇక్కడైతే ఎక్కడ నోట్ చేయలేదు, బట్ 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వైడ్ యాంగిల్ సెన్సర్, పోర్ట్రేట్ అండ్ నెక్స్ట్ డెప్త్ సెన్సర్ కోసం మ్యాక్రో షాట్స్ కోసం యూజ్ అవుతుంది. పక్కన మనకి టార్చ్ ఉంటుంది. అండ్ బాటంలో చెక్ చేసుకున్నట్లయితే మనకి రియల్మీ అని బ్రాండింగ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఫటాఫట్ ఈ మొబైల్ని అయితే నేను ఇప్పుడు ఆన్ చేసేద్దాం. సో ఆన్ చేసి నేను సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. సో కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం మీకు దీంట్లోనే నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇవన్నీ మనకి ముందు అడుగుతుంది కదా. సో అక్కడే నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ రీడింగ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఫేస్ రికగ్నిషన్ కూడా నేను ఇచ్చేస్తాను. అండ్ ఇదంతా సెటప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో దానికంటే ముందు నేను దీనికి సంబంధించి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇది రియల్మీ 6 అనమాట. సో స్క్రీన్ చూసుకుంటే 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. G90T ప్రాసెసర్ మీద వస్తుంది. 4+64GB ర్యామ్తో వస్తుంది. 4300 mAh బ్యాటరీతో వస్తుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ టోటల్ వెయిట్ చూసుకుని 191 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ అయితే మనకి బూటింగ్ అయితే అయిపోయింది. సో వెల్కమ్ టు రియల్మీ UI అని చెప్పి మన అయితే ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ యాప్ డ్రాయర్ చెక్ చేసుకోవచ్చు. బ్లోట్వేర్ అయితే హెవీగానే ఉంటుంది. మనకు కావాలనుకుంటే కనుక వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యూసీ బ్రౌజర్ ఇలాంటివి ఉంటే ఎక్కువ యూస్ చేయం. సో వీటిని అయితే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో ఇది వేరే విషయం. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోదాం. సో దాంట్లోకి వెళ్ళి లీగల్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్స్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి అబౌట్ ఫోన్. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే రియల్మీ 6 అని మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. అండ్ వర్షన్ చూసుకుందాం ఒకసారి. సో రియల్మీ వర్షన్ 1.1 మీద ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 10 మీద అయితే రన్ అవుతుంది మనకి. సో ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి వచ్చేద్దాం. సో ర్యామ్ చెక్ చేసుకున్నట్లయితే మనకి 4GB ర్యామ్తో వస్తుంది. 6GB ర్యామ్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్
చెక్ చూసుకుంటే ఆక్టోకోర్ ప్రాసెసర్, ఇంకా ర్యామ్ చూసుకోవచ్చు 6 GB, అండ్ 128 GBలో మనకి 115 GB అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఫ్రీగా వస్తుంది స్పేస్ చూసుకున్నట్లయితే మనకి. అండ్ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోయి మిగతా డిస్ప్లేకి సంబంధించి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉందని వీళ్ళైతే మనకి క్లెయిమ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి సెట్టింగ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది. అక్కడైతే మనకి 90 Hz అని అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే విజన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దాన్ని కూడా ఆన్ చేసుకోండి. బెటర్ కలర్స్కి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి డార్క్ మోడ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది Realme UIలో. అండ్ దాంతోపాటే మనకి డార్క్ మోడ్ తీసేద్దాం. అప్పుడైతే మీకు కొంచెం ఎక్కువగా బ్రైట్గా కనబడుతుంది. అండ్ వీటిని అయితే మీరు ఒకేసారి రిమూవ్ చేసేయచ్చు. ఒకసారి మనం కెమెరాలోకి వెళ్ళిపోదాం. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో కెమెరా చెక్ చేసుకుంటే మీరు హైలైట్ ఫీచర్ దీంట్లో 64 MP క్వాడ్ కెమెరానే. సో అక్కడ వరకు మనకి అయితే యూస్ చేశారు. అండ్ దీంట్లో మనకి నైట్ మోడ్ ఫస్ట్ ఉంది, నెక్స్ట్ వీడియో మోడ్ ఉంది. సో వీడియో మోడ్ యొక్క కెపాసిటీ చెక్ చేసుకుంటే మనకి 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు 30 frames/s. అండ్ మీకు 60 frames/s కావాలనుకుంటే 1080pలో అయితే మీరు రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఇక్కడ వీడియోలో కూడా మీరు వైడ్ యాంగిల్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ దీంట్లో నేను ఎక్కడ సెల్ఫీ కెమెరాకి సంబంధించి నేను వీడియో వైడ్ యాంగిల్ అయితే నేను ఎక్కడ మెన్షన్ చూడలేదు. నేను అసలు నాకు గమనించలేదు, అసలు దీంట్లో మనకి లేదు. సో సెల్ఫీ కెమెరాని యూస్ చేసే వైడ్ యాంగిల్లో. అండ్ నెక్స్ట్ ఫొటోస్ అనమాట. సో ఫొటోస్ అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ మోడ్ ఉంది. అండ్ పోర్ట్రేట్ మోడ్ తర్వాత మనకి 64 MP సంబంధించిన ఉంది. అండ్ నెక్స్ట్ మోర్ అనమాట. దీంట్లో మనకి టైమ్ ల్యాప్స్, అల్ట్రా మైక్రో, స్లో మోషన్, ఎక్స్పర్ట్ మోడ్ అన్ని కనబడుతున్నాయి. అండ్ ఒకసారి మనం సెల్ఫీ కెమెరాని చూద్దాం. సో సెల్ఫీ కెమెరాలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్లో ఫొటోస్ కానీ వైడ్ యాంగిల్లో వీడియోస్ కానీ మనకి ఇక్కడ ఏమీ కనబడట్లేదు. సో ఒకసారి మనం మోడ్స్ చెక్ చేసుకుంటే సేమ్ మోడ్స్ ఉన్నాయి. సో 16 MP అనమాట మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి మీరు 1080p వరకు రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4K ఆప్షన్ అయితే మనకి ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేయలేం. అండ్ ఒకసారి దీంట్లో యూస్ చేసి నేను కొన్ని షార్ట్స్ని అయితే తీశాను. అండ్ దానికి సంబంధించి వీడియోస్ కూడా నేను తీశాను. సో వాటిని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫోటో చూసినట్లయితే మనం రేర్ కెమెరాని యూస్ చేసి వైడ్ యాంగిల్ సెన్సర్ని అయితే నేను ఫోటో తీశాను. అండ్ నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్లయితే ఇది నార్మల్గా పోర్ట్రేట్ షాట్ తీశాను. సో పోర్ట్రేట్ లాగా వచ్చిందో లేదో. ఈ ఫోటో చూసుకున్నట్లయితే మనం HDRలో తీసాం. అండ్ ఈ ఫోటో చూసుకుంటే ఎటువంటి మోడ్స్ లేకుండా జస్ట్ రేర్ కెమెరాతోనైతే ఈ ఫోటోని అయితే తీశాను, ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే మనం డే లైట్ కండిషన్లో ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి ఎటువంటి మోడ్స్ లేకుండా క్యాప్చర్ చేశాను. అండ్ ఈ ఫోటో చూసుకున్నట్లయితే మనకి పోర్ట్రేట్ షాట్ అనమాట. సో బ్యూటీ ఎఫెక్ట్ ఇదంతా వర్క్ అయింది. చూసుకున్నట్లయితే మీకు Realme 6 నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ 64 MP మెయిన్ కెమెరాని యూస్ చేసి అండ్ దాంతోపాటు ఉన్న వైడ్ యాంగిల్ సెన్సార్ని నేను ఇప్పుడు మెయిన్ కెమెరా కింద తీసుకున్నాను. సో వైడ్ యాంగిల్లో మీకు ఇంత డిస్టెన్స్లో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో మాక్సిమం మంచి అయితే అంత లెంత్లో నేను ఇప్పుడైతే వైడ్ యాంగిల్ని అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇటువంటి మైక్స్ని అయితే కనెక్ట్ చేసుకోలేదు. సో నడుస్తున్నాను. వైడ్ యాంగిల్ సెన్సార్లో మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వీడియో క్లారిటీ అండ్ నెక్స్ట్ వాయిస్ కంపాటబిలిటీ ఎలా ఉందని కూడా మీరు ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసుకున్నట్లయితే మీకు Realme 6 నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో 64 MP మెయిన్ కెమెరాని యూస్ చేసి నేను ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనకి చెక్ చేసుకోవచ్చు. సో నడుస్తున్నాను. ఆడియో స్టెబిలైజేషన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వీడియో స్టెబిలైజేషన్ ఎలా ఉందని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకి బ్యాక్గ్రౌండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అంటే రఫ్గా మూవ్ అవుతున్నాయి, నెక్స్ట్ లేకపోతే స్మూత్గా తీసుకుంటుంది ఏంటనేది మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. అండ్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో వాయిస్ కంపాటబిలిటీ ఎలా ఉందని కూడా మీరు వీటిని అయితే చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చెక్ చేసుకున్నట్లయితే మీరు Realme 6 నుంచి అయితే చూస్తున్నారు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి నేను ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి టైం చూసుకుంటే మనకి దగ్గర 10:30 అయితే అవుతుంది. సో సన్ అయితే మనకి పైన ఉంది. అండ్ ఫుల్ డే లైట్ కండిషన్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు సౌండ్ కూడా వస్తుంది. నేను ఎటువంటి మైక్ని అయితే నేను కనెక్ట్ చేసుకోలేదు. సో ప్రస్తుతానికి మనకి ఈ Realme 6 నుంచి ఒకసారి మీ స్టెబిలైజేషన్ అంతా చెక్ చేయండి. నెక్స్ట్ ఆడియో క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. సో నడుస్తున్నాను, మూమెంట్స్ అన్ని చెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ ఎలా కవర్ అవుతున్నాయి ఏంటో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ వీడియో చెక్ చేసుకున్నట్లయితే మనకి డిస్ప్లే క్వాలిటీని ఇదంతా చూపించడానికి నేను ఈ వీడియోని అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ షార్ట్స్ చూసుకుంటే మనకి సేమ్ Realme 6లోనే నేనైతే షూట్ చేశాను. అండ్ ఒకసారి మీరు డిస్ప్లే క్వాలిటీని అయితే చెక్ చేసుకోండి. దీంట్లో మనకి వైడ్ వన్ సపోర్ట్ అయితే ఉంది. సో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటి మీరు OTT అప్డేట్స్ OTT సాఫ్ట్వేర్స్ యూస్ చేసినట్టయితే మీరు ఫుల్ HDలో అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 90 Hzకి సపోర్ట్ చేస్తుంది. సో స్క్రీన్ యొక్క క్వాలిటీని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో నేను ఎక్కడ ఫోకస్ బటన్స్ కానీ ఇవేం యూస్ చేయలేదు. సో ఈ డివైస్ని నేను కెమెరాని రికార్డ్ చేశాను. అండ్ దీంట్లోనే మీకైతే చూపిస్తున్నాను. అండ్ ఓవరాల్గా మనకి ఫోన్ ఇంటర్నల్గా అయితే సూపర్ ఉంది. సో ఒకసారి మనం ఫేస్ అన్లాకింగ్ చూసుకోవాలి. సో ఎక్స్టర్నల్గా చెక్ చేయాలి. సో ఫేస్ అన్లాక్ మీరు ఇక్కడ చెక్ చేయండి. నేను లెఫ్ట్ సైడ్ ఇచ్చాను తంబ్, రైట్ సైడ్ అయితే నేను తంబ్ ఇవ్వలేదు. ఫస్ట్ మీకు ఇది ఫేస్ అన్లాక్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా క్విక్ ఉంది. సో ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ని అయితే యూస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేశాను ఇప్పుడు. సో ప్రెస్ చేయకుండా జస్ట్ ట్యాప్ చేస్తే మనకైతే అన్లాక్ అయితే అవుతుంది. సో పోకో X2 కంటే చాలా బెటర్ అనమాట. పోకో X2
మోస్ట్లీ చాలా ల్యాగ్ అయింది. సో ఇదైతే చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. 0.2 సెకండ్స్లో మనకి అన్లాకింగ్ అయితే జరుగుతుంది. సో చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు రియల్మీ నుంచి. సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ థాంక్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.